దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 20 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 324వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 22, 23 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అది చేయు హేయ క్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఈలాగున ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, నీ కాలం వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనున్నట్లు విగ్రహంలో పెట్టుకుని పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నేను నీవే అపవిత్రపరచుకొంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్య జనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నేను నియమించుచున్నాను. సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యం నందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానాచ్ఛాదనము తీయువారు నీలో ఉన్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయను. మరి ఒకడు కామాతురుడై తన కోడలని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరుని చెరుపుదురు. నన్ను మర్చిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొనివారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతంగా వారిని దోచుకొంచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతటి నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకొందు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరూ కొలిమిలోని ఎత్తడియు తగరమును ఇనుమును సీసమును అయిరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మను యెరూషలేము మధ్యను పోగు చేసదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతును. మిమ్మను పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయంగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించుతునని మీరు తెలుసుకుందరు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాట ప్రకటింపము. నీవు పవిత్రము కాని దేశము అయి ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు.
నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చి తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టె సోదగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పోయేవారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారం చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయంగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి. యవ్వన కాలమందే జారత్వం చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షొమ్రోనునకును ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవనస్తులను, గుర్రములెక్కు రౌతులను అగు అష్షూరు వారిని మోహించను. అది కాముకురాలి రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకున్న విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయను. మరియు ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును ఇది మానకై ఉండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో సైనించిరి. దాని చనులను ఆలింగనం చేసిరి. కాముకులై దానితో విశేషంగా వ్యభిచారం చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించి ఉన్నాను. అది మోహించిన అష్షూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానాఛాదనము తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకుని దానిని ఖడ్గం చేత చంపిరి. ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వం చేశాను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను, అధికారులను, గుర్రములెక్కు రౌతులను, సౌందర్యము గల యవ్వనస్తులను అగు అష్షూరు వారైన తన పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలుసను. మరియు అది అధికముగా వ్యభిచారం చేయవలనని కోరినదై మొలలకు నడికట్లను, తలల మీద చిత్రవర్ణము గల పాగాలను పెట్టుకుని రాచకలలు గలవారై సింధూరంతో పోయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించాను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీల దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరిచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత తన మనస్సు వారికి ఎడమాయను. ఇట్లు అది జారత్వం అధికముగా చేసి తన మానాఛాదనము తీసివేసుకున్నాను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతని. మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకుని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయించు వచ్చాను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహం గల తన విటకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. యవ్వన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించదను. గుర్రములను ఎక్కు బబులోను వారిని, కల్దీలను, అధిపతులను, ప్రధానాధికారులందరినీ, అష్షూరీలను, సౌందర్యం గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను,
అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకుని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకి వచ్చి కేడములను డాళ్లను పట్టుకుని శిరస్త్రాణములు ధరించుకుని వారు నీ మీదకి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగకోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గం చేత కూలుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారం ఇక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఇలాగను మాన్పించదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకుని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకున్నటను బట్టి నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పాపం చేసిన పాత్రను నీ చేతికిచ్చదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, నీ అక్క పానం చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానం చేయవలెను. అందులో పానం చేయవలసినది చాలా ఉన్నది కనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించను. నీ అక్క అయిన షమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది త్రాగి మత్రాలవై దుఃఖంతో నింపబడదువు. అడుగుమట్టునకు దాని పానం చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారములకును రావలసిన శిక్షను నీవు భరించదవు. మరియు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మిరింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించరు. వారిలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకున్న విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో జొచ్చి దానిని అపవిత్రపరిచిరి. నా మందిరంలోనే వారి లాగున చేసిరి. మరియు దూరమునున్న వారిని పిలిపించుకున్నట్టుకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచము మీద కూర్చుండి బలను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గం నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూలదండలు చుట్టిరి. వ్యభిచారం చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను ఇలాగంటిని, అది మరెన్నిటికీ వ్యభిచారం చేయక మానదు. వేసితో సాంగత్యం చేయనట్లు వారు దానితో సాంగత్యం చేయుదురు. అలాగనే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యం చేయుచు వచ్చిరి. అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావాల్సిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే నరహత్య చేయు యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, వారి మీదకి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాలురువి వారిని చంపుదురు. ఖడ్గము చేత హతం చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చెయ్యకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశంలో ఉండకుండా మాన్పించదు. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. కృత నిబంధన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26 వచనాలు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుకు వచ్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి.
ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకున్న ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఇచ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. మెట్టుకు నీ ఇవ్వలే నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించి వారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపం చేయవారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. స్వాతంత్రం ఇచ్చే నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడు. కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందను, కనికరము తీర్పును మించి అతిశయపడను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగను. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబడుతుందని చెప్పను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనం నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించుతురి. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడలో దీవించునుగాక. ఆమెన్.